ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ విసుర్లు హాట్ టాపిక్ గా మారాయి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ సభలో సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ గదులను దాటడం లేదని కామెంట్స్ చేశారు. ఒకప్పుడు అధికారులే జనంతో బాగా కలిసిపోయేవారని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. శేషన్, మన్మోహన్, శంకరన్ లాంటి వాళ్లను ఐఏఎస్లు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. యువ ఐఏఎస్ అధికారులకు రిటైర్డ్ అధికారులతో సెమినార్లు నిర్వహిస్తామన్నారు సీఎం. ఏసీ గదులు దాటని అధికారులెవరు, అధికారులపై సీఎం వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండబోతోందో ఈ రోజు డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారుల మీద చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఒకసారి సీఎం బయట కూడా చూద్దాం. పీసీఆర్ ఉంటే ప్లే చేయగలరు. బయట సీఎం ఏమన్నారు ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఐఏఎస్ అధికారులు కొంత చర్చకు దారితీశాయి. ఆయన ఉన్న మాటే చెప్పారు అని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఒకసారి చూద్దాం ఏమన్నారు. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైళ్లు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా రైట్. సీఎం ఏమన్నాడో ఒకసారి చూసాం. మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్వి చంద్రవదన్ జాయిన్ అవుతున్నారు ఈ అంశం మీద మాట్లాడేందుకు. చంద్రవదన్ గారు, గుడ్ ఈవినింగ్. చంద్రవదన్ గారు నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఆయన 2-3 అంశాలు మాట్లాడారు. ఒకటి, ఏసీలోంచి బయటికి రాలేకపోతున్నారు. ఒకటి, రెండవది ప్రొబేషనరీ పీరియడ్ లో ఉండగానే కరప్షన్ చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత మేరకు కరెక్ట్? ఫీల్డ్ విజిట్స్ వెళ్ళట్లేదు. బహుశా ఆయన 2-3 ఈ మధ్య ఏమన్నారంటే ఐఏఎస్ అధికారులని వసతి గృహాల్లోనే రాత్రి నిద్రించాలి స్టూడెంట్స్ తో పాటు అని చెప్పారు. చాలా మంది చేయట్లేదు. దాన్ని ఉద్దేశించి అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. భరత్ గారు, అదేవిధంగా జీ టీవీ ప్రేక్షకులకి నమస్సమాంజలి. ఇది ఐఏఎస్ అధికారుల మీద, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల మీద ఇలాంటి అభియోగం కొత్తదేం కాదు. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ఇలాంటి అసంబంధిత నిరాధారమైన ఆరోపణలు చేయటం మనం చూస్తూ వచ్చాం. మరి ఈ స్టీల్ ఫ్రేమ్ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐపీఎస్ అనే దాని గురించి మనం మాట్లాడేటప్పుడు అది ఐసీఎస్ తర్వాత ఐఏఎస్ మనకు రావటం జరిగింది. మరి 75 సంవత్సరాల పాటు మరి ఏ రకంగా సర్వీసెస్ అందిస్తున్న విషయం కూడా తెలుసు. ఇవాళ దేశం పురోగతి చెందిందంటే, అగ్రగామంలో ఉందంటే దానికి అడ్మినిస్ట్రేటర్స్ కొన్ని ప్రధాన కారణం అని మనం మర్చిపోకూడదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన నిస్సహాయతని వ్యక్తం చేసినారని నేను భావిస్తున్నాను. మీరు ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించాలనుకుంటే సక్రమైన ఆదేశాలు ఇవ్వాలి. వాళ్ళ మీద పరిపాలనమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అధికార యంత్రాంగం మీద పూర్తి పట్టు సాధించాలి. చాలా సందర్భాల్లో మన గతంలో కూడా ముఖ్యమంత్రులు చూసాం. ఇలాంటి ఆవేశపూరితమైన అంశాలు చెప్పటం ద్వారా వాళ్ళ యొక్క నిస్సహాయతను, నిస్పృహని వాళ్ళు వ్యక్తం చేయటం అని నేను భావిస్తున్నాను. చాలా సందర్భాల్లో ఐఏఎస్ వాళ్ళకు ముందు ఈ రిక్రూట్మెంట్ నుంచి ఆ తర్వాత వాళ్ళకు సర్వీస్ లో చేరిన తర్వాత వాళ్ళకు కావాల్సిన రీతిలో అవగాహన కల్పించటమే కాకుండా మరి బాధ్యతతో చేసే అంశాన్ని ట్రైనింగ్ లోనే మసూరీలో, అదే విధంగా వాళ్లకు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మిడ్ టర్మ్ కెరియర్ అని మన మధ్యలో కూడా వాళ్ళకి అనేకమైన ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలని, ఈ విషయాలన్నీ గతంలో చాలా సార్లు ప్రతిసారి చెప్పటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఒక అధికారి ఇలా పొరపాట్లు చేశారు, అసలు ఏ ఏసీల గదులకు నుంచి బయట రావట్లేదని, లేకపోతే ఇంకో చాలా అర్ధరహితమైన ఆరోపణ చేశారు వారు. ఏమిటి అది?
సెటిల్మెంట్ చేస్తున్నారు. నేను అనుకుంటాను, నేను చూసినంత వరకు ఎవరు కూడా ట్రైనింగ్ కాలంలో సెటిల్మెంట్ చేసి మరి అధికారంలో రావటానికి ఎవరు కూడా ముందుగానే ప్రణాళిక రుచించారు. సరే, ఎలాంటి ప్రణాళిక రుచిస్తారంటే వాళ్ళు ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా మెరుగైన సేవలు అందించాలి, ఏ రకంగా పరిపాలనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, తన యొక్క మార్పుని, తన యొక్క ఇంపాక్ట్ ని వేసే విధంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. ప్రతి ఐఏఎస్ అధికారి వాళ్ళు ఏం చేస్తారు, సర్వీస్ లో చేరంగానే నా మార్పు, నా యొక్క ఇంప్రెషన్ ఎలా ఉండాలి, నా ఇంపాక్ట్ ఎలా ఉండాలి, నేనే ఏ రకంగా ఈ అవినీతి ముదించాలి, ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలని ఏ రకంగా తట్టుకోవాలి, వాళ్ళు చేసే ఎత్తుగడల్ని ఏ రకంగా తట్టుకోవాలి, దానికి ఏ రకంగా మనం ఫ్రేమ్వర్క్ ఆఫ్ లాలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి అర్ధరహితమైన సరే అంటే ఒకటి సబబు కాదు. ఇప్పుడు రెండు రకాలు ఉంటారు. సరే, ఏ దానిలో అయినా మంచి చెడు ఉంటుంది. ఐఏఎస్ అనే వాళ్ళు ఉన్నారు, ఇంత దారుణంగా ఉండదు. ఐఏఎస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే, సంక్షేమ హాస్టల్స్ లో ఇటీవల చాలా ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి కదా. దానికి అట్లా జరిగినప్పుడు కలెక్టర్ల సూపర్విజన్ అన్నది, ఎందుకంటే చాలా చిన్న జిల్లాలో అయిపోయాయి. ఇంతకుముందు ఇప్పుడు మీ హయాంలో వేరు, మీరు హైదరాబాద్ కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేశారు. సరే, హైదరాబాద్ అంటే పెద్దదే. బట్ ఇప్పుడు సిరిసిల్ల, నారాయణపేట, ములుగు ఇట్లా చాలా చిన్న జిల్లాలు ఉన్నాయి. చిన్న జిల్లాలు అయినప్పుడు అటువంటి చోట్ల కలెక్టర్లకు చాలా మంచి అవకాశం. అటువంటి చోట్ల కూడా సూపర్విజన్ లేకుండా సంక్షేమ హాస్టల్స్ లో ఆ ఇన్సిడెంట్స్ అయినప్పుడు అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? ప్లస్ ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత కూడా మీరు వెళ్ళండి, దాన్ని పర్యవేక్షించండి, ప్రతి 15 రోజులకోసారి మీరు ఆ రాత్రి హాస్టల్లోనే పడుకోండి, 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ ఈ ఫాలోఅప్ చేయండి, ఇవన్నీ చెప్తున్నారు ప్రభుత్వం నుంచి, లేకపోతే చీఫ్ సెక్రటరీ నుంచి వెళ్తున్నాయి. కానీ కింది స్థాయిలో చాలా మంది దాన్ని ఆచరణ చేయట్లేదు అన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. దాన్ని ఎట్లా కొట్టిపారేస్తుంది? ఆచరణలో కావట్లేదంటే దాని బాధ్యులు ఎవరు? మీరు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీకు సర్వ అధికారులు ఉన్నాయి. ఏ రకంగా సామధాన దండోపాయాలు చట్ట ప్రకారంలో మనకు అన్ని ఉన్నాయి. మనకు సివిల్ సర్వీసెస్ లాలోనే ఉంది, ఏ రకంగా తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అవుతున్న విషయం కూడా తెలుసు. మరి ఆ అంశాన్ని మీరు పక్కన పెట్టి మీ నిస్సహాయతని మీరు వ్యక్తం చేయటం తప్పు కదా. అట్లా చేయని వ్యవస్థని విధంగా ప్రభుత్వ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయకుండా, హాస్టల్లో పడుకోకుండా, లేదా హాస్టల్ సూపర్విజన్ చేయకుండా ఉండే వాళ్ళని కలెక్టర్ల ట్రాన్స్ఫర్ సస్పెండ్ తీసుకోండి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ యాక్షన్? ఒకళ్ళ మీద చర్యలు సమర్థవంత నాయకత్వం లోపించిందని మనం అనుమానం వస్తుంది. మీకు సర్వ అధికారులు ఉన్నాయి, మీకు సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. అలాంటి అధికారుల మీద మీరు బదిలీ వేయండి. మరి వాళ్ళ మీద చార్జ్ మెమోస్ ఇవ్వండి. అవన్నీ ఏమి ఇవ్వకుండా మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పటం సబబు కాదు. ఎందుకంటే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రతి నాయకుడు వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు గతంలో చేశారు, కానీ వాళ్ళు సఫలీకృతం కాలేదు. ఇవాళ ఈ స్టీల్ ఫ్రేమ్, ఐఏఎస్ ఐపీఎస్ అనే స్టీల్ ఫ్రేమ్, ఇట్ ఈస్ మనకు కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచిన వ్యవస్థ. అది అందులో పొందుపరిచిన వ్యవస్థని మెరుగుపరచాలే కానీ దాన్ని హాని కలిగించే విధంగా, దాన్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడటం ఇది మంచి సాంప్రదాయం. కానీ వెళ్తున్నారా సార్ ఇప్పుడు మీ టైంలో ఉన్నంతగా ఫీల్డ్ విజిట్స్ ఉంటున్నాయా? ఎప్పుడు కలెక్టర్స్ ఎప్పుడు జనరేషన్ చేంజ్ అయిన కొద్ది వాళ్ళు కూడా ఆ ఏసీలోనూ ఆఫీసులోనూ ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు అనిపించట్లేదా? జనరల్ అక్యూజేషన్ భరత్ గారు, నువ్వు ఏసీలోనే ఉంటారు. ఇవాళ ఏసీ ఇస్ నాట్ ఎ లగ్జరీ అండి, ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ టూల్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు బయట టూర్ లో వెళ్ళా, కార్ ఏసీ ఉంటుంది, బట్ ఏసీ రూమ్ దాటట్లేదు అంటారు. జనరలైజ్ చేసి మాట్లాడటం సబబు కాదు. మన 29 రాష్ట్రాల్లో పైగా ఉన్న రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా మాట్లాడలేదు. ఐఏఎస్ వ్యవస్థను, ఐపీఎస్ ని వాళ్ళని నిర్వీర్యం చేసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు. బహుశా దీనికి కారణం ఏంటంటే ఒకవేళ మీరు అన్నట్టయితే ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం దాన్ని ఖండించాలి కదా. ఐఏఎస్ఆర్ అధికారుల సంఘం ఎప్పుడు సంధించాలి, అది సరైన సమయంలో చేస్తారు. కానీ వాళ్ళు ఇట్లా
నగ్నంగా బయటకు వచ్చి చీటికి మాటికి చేసిన చిన్న చిన్న ఆరోపణలకి వాళ్ళు స్పందించారు. నేను ఒక్క ఐఏఎస్ లనే అనట్లేదు, సివిల్ సర్వెంట్స్ ఓవరాల్ గా ఐఏఎస్ గానీ ఐపీఎస్లు గానీ ఇటీవల కాలంలో 2010 నుంచి చాలా కేసెస్ లో ఇప్పుడు జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న పరిస్థితి. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కాదంబరి జత్వానే ఫిమేల్ యాక్టర్. సో అటువంటి వాటిలో కూడా ఐపీఎస్ లు వితౌట్ ఓవరాల్ ఆర్డర్ తో వెళ్లి తీసుకొస్తున్న పరిస్థితి. చూడండి భరత్ గారు, మనకి ఇలాంటి అధికారులు అన్ని చోట్ల ఉన్నారు. కొందరు నిబద్ధతతో పనిచేసే అధికారులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఇట్లాంటి చీడు పురుగులు ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన లేకుండా కానీ ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల మంచి ఐఏఎస్ లకు ఇబ్బంది కదా. పోస్టింగ్ల కోసం వాళ్ళు లేకపోతే ప్రైమ్ పోస్టింగ్ లో లేకపోతే కరప్షన్ గురించో లేకపోతే మంచి దాని గురించో చేయడం వల్ల జెన్యున్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ముక్కుసూటిగా వెళ్లే వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకు జరగదు? అందుకోసమే. కానీ ఈ రాజకీయ నాయకులు కదా వారు ప్రేరేపిస్తున్నారు. మాకు తొత్తులుగా పనిచేసే వాళ్ళకి అగ్రస్థానం ఇస్తాము, మంచి పోస్టింగ్ ఇస్తాను, వీళ్ళు కదా ఈ చెడు సంప్రదాయాన్ని ప్రవేశించారు. ఇలాంటి వాతావరణం అంతా కలుషితం చేశారు. వాడు ఏ మంచి ఉద్దేశంతో వచ్చి సర్వీస్ లో చేరతారు, ఉన్నతమైన విలువలు వేసుకొని వస్తారు. ఆ తర్వాత రాజకీయ ఈ వ్యవస్థ చెడిపోవడానికి రాజకీయ నాయకులదే పూర్తి కారణం రాజకీయ నాయకులదే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే దే ఆర్ ద పాలసీ మేకర్స్. ఇవాళ పాలసీ పెట్టేది వాళ్ళు. యథా రాజా తథా ప్రజ. మీరు సరైన ఆలోచనతో పనిచేసి నిబద్ధతతో పనిచేస్తే ఖచ్చితంగా అందరు అధికార యంత్రాంగం. రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళ టర్మ్ 5 సంవత్సరాలే. మీ టర్మ్ మీరు 22 ఏళ్లకు ఎలక్ట్ అవుతే 38 సంవత్సరాలు ఉంటారు. 30 years కి అయితే ఇంకో 30 years ఉంటారు. మినిమం 20-25 years టెన్యూర్ మీ చేతిలో ఉంటుంది, సివిల్ సర్వెంట్ చేతిలో. ఖచ్చితంగా. అందుకోసం కదా ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు ఒక గవర్నమెంట్ లో కాకపోతే ఇంకో గవర్నమెంట్ లో వస్తాయి పోస్టింగ్స్. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న డిసిప్లినరీ పవర్ ని దాన్ని దుర్వినియోగం చేస్తారు. చాలా మంది అధికారుల్ని, వినని అధికారులని అప్రధాన పోస్టులు వేస్తారు. నిక్కచ్చిగా పనిచేసే అధికారుల్ని వాళ్ళు గౌరవించరు. అప్రధాన పోస్టులు ఇవ్వటం, వాళ్ళు అగౌరవపరచటం అని చూస్తూ వచ్చాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆఖరిలో వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళు చాలా నిస్పృహతో ఉండి ఎంతో మోటివేషన్ తో వస్తారు. ఆ మోటివేషన్ అంతా కోల్పోతారు. కాబట్టి ఇలాంటి అప్రధాన్య పోస్టింగ్ అంటే ఇప్పుడు ప్రాధాన్య పోస్టింగ్ లో ఉంటేనే ఓకేనా? దేనిలో అయినా ఏదో చేయొచ్చు కదా. ఫిషరీ ఏదో ఏ పోస్ట్ ప్రధానమైన పోస్ట్ కాదు, కించపరిచే విధంగా ఆ వ్యక్తి వచ్చి దానిలో కనీసం 2 ఏళ్ల పాటు కొనసాగించే సాంప్రదాయాన్ని గౌరవించని ప్రభుత్వాలు ఉన్నాయి. అదే వాళ్ళకి నచ్చని వాళ్ళని, డీజీపీని, కమిషనర్ ఆఫ్ పోలీస్ ని, కలెక్టర్ ని సంవత్సరం లోపట్టే వాళ్ళు బదిలీ చేస్తున్నారు. ఎందుకు చేశారు? కేసీఆర్ హయాంలో చేశారు. ఇది ఇష్టానుసారంగా చేశారు. దానికి బుద్ధి వాళ్ళు సరిగా తర్వాత తెలిసి గ్రహించారు వాళ్ళు చేసిన తప్పులని. సో నేను చెప్పేది ఏంటంటే ఐఏఎస్ అధికారులకు ఏ పోస్ట్ అయినా పని చేయాలి, దానికి వెన్న తీసుకొస్తారు ఏ పోస్ట్ కైనా. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ విజిట్స్ ఎవరైనా చేయని వాళ్ళని లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు పాటించి హాస్టల్స్ లో వాటిలో నిద్రించని వాళ్ళని ఏం చేయాలి? డిసిప్లినరీ యాక్షన్ అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలా, సస్పెండ్ చేయండి. మేము అసలు మీరు పర్యవేక్షణ సరిగ్గా లేదు. మీరు చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? జిఏడి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఏం చేస్తున్నారు? వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. నిద్ర పోతున్నారా లేదా రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఒకవేళ ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ మీద అప్పుడు రెస్పాన్సిబిలిటీ చీఫ్ సెక్రటరీ సమక్షంలోనే రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఏముంది? అది సహజమే. ఆయన కింద పనిచేస్తారు కదా చీఫ్ సెక్రటరీ. ఓకే. సో ఇక్కడ క్రూషియల్ రోల్ ఎవరు? అధికారులతో పనిచేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? చీఫ్ సెక్రటరీదా? ఇప్పుడు మనకు సమర్థమైన ఒక ఫార్ సైటెడ్ మెచ్యూర్ లీడర్ ఉంటే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకే మేమందరం పనిచేస్తాం. కానీ ఓవరాల్ పాలసీ డైరెక్షన్, ఫ్రేమ్ వర్క్, ప్రేరణ ఇచ్చేది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఎలాంటి వారు సంకేతాలు పంపిస్తారు ఆ రకంగా మొత్తం అధికారం పనిచేస్తుందండి. కానీ చీఫ్ సెక్రటరీ పాత్ర కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ గారేమో షీఈస్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్, ఏదైనప్పటికీ అది ఇంపార్టెంట్ కాదు. సమర్థవంతమైన చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ ఆమె 2 సంవత్సరాలు ఉన్నారు దాదాపు. కేసీఆర్ గవర్నమెంట్ లో కొద్ది కాలం చేశారు. ఇప్పుడు కూడా 1 year 2 months అయింది, ఇంకో 2 months ఉంటారు. సో ఆయన ఎందుకు పాలన ఎందుకు గాడి తప్పుతుంది? ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీని అడగాల. నేను అడిగాను ఎందుకు జరగట్లేదు.
మీరు సరైన నాయకత్వం ఇవ్వట్లేదా, వాళ్ళని ఎందుకు వాళ్ళని control దీనికి రెండో యాంగిల్ కూడా చెప్తాను. చెప్పండి. ఇటీవల మహిళా అధికారుల్ని కూడా ఈ గర్ల్స్ హాస్టల్లో రాత్రి నిద్రించాలని చెప్పారట. అవును. సో చాలా వాటిలో ఫెసిలిటీస్ లేవు, ఎట్లా అని వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉమెన్ ఐఏఎస్ సంబంధించి ఇది కూడా నా దృష్టికి వచ్చింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి, ఇది కూడా గవర్నమెంట్ పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మహిళలు ఉమెన్ ఐఏఎస్ అధికారులు అందరూ వెళ్ళి నిద్ర చేయకుండా కూడా సమర్థమైన పర్యవేక్షణ చేస్తే, కఠినంగా వ్యవహరిస్తే, ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తుంటే, రిపోర్ట్స్ తెప్పించుకుంటే, పారదర్శకంగా ఉంటే, మీరు నిద్రపోతేనే పరిపాలన బాగా సాగుతుంది. అది తప్పు. నిద్రపోవటం మంచిదే, ఎక్కడ వాస్తవాలు తెలుస్తాయి. కానీ నిద్రపోతేనే గాడిలో పడుతుందంటే అది అవివేకం. మీరు మిగతా అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ పరికరాలు ఉన్నాయి, అది సరిగ్గా వాడుకోండి. అది పర్యవేక్షణ బలోపేతం చేయండి, రిపోర్టింగ్ సిస్టమ్ బలపరచండి. అది చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తుంది. మీరు నిద్రపోవట్లేదు, నిద్రపోతున్న మాత్రాన సమర్థవంతమైన పరిపాలన సాగుతుందా? నిద్రపోవటం అది ఒక అంశం, ఎందుకంటే వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగిస్తారు. అధికారులు, పెద్ద అధికారి మా దగ్గర ఉన్నారు కాబట్టి. నాకు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, ఆయన ఒక్కళ్ళే. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే అధికారులు ఉన్నారు. 10th క్లాస్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళి ఆయన మార్నింగ్ నిద్ర లేపి చదువుకుంటాం ఏందని అడిగారు. అట్లా ప్రొయాక్టివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ అంటే మీడియాలో కవరేజ్ వస్తుంది, పాపులర్ అవుతా అని అట్లా ఆలోచించే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇప్పుడు లేకుండా పోరంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకు జరుగుతుంది, అందులో సూక్ష్మ స్థాయిలో ఏమిటి విషయాలు, ఎందువల్ల జరుగుతుంది, ఇది చాలా సీరియస్ అంశం. అంటే మీరు ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు బేఖాతరు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి అందట్లేదా, వాళ్ళకి ఇతర ఇంపార్టెంట్ పనులు ఉన్నాయా? సో దేర్ హ్యాస్ టు బి ప్రొసీజర్స్ ఉంటాయండి, చాలు. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఢిల్లో? అంటే ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ జనరలైజ్ కామెంట్స్, అది వాస్తవం కాదు అంటారు. జనరలైజ్డ్ అండి. ఒకవేళ అట్లా నిజంగా వాస్తవం ఉన్న ఏసీ గదులలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా చేయాలి, లేదా సస్పెండ్ అయినా చేయాలంటారు. ఇది సస్పెన్షన్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్, ట్రాన్స్ఫర్ ఇస్ అ వెరీ ఈజీ థింగ్. మీరు మెమోస్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు రివ్యూ చేయండి, సరిపోతుంది. ఓకే, మెమోస్ ఇస్తే వాళ్ళు ఆ తర్వాత ఫాల్ ఇన్ లైన్. ఎందుకు ఫాల్ ఇన్ లైన్ కాదు? వాళ్ళు 35 సంవత్సరాలు వాళ్ళు పని చేయాలి. మరి 35 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ ని వదులుకుంటారా? లేదు. సో ఇట్ ఇస్ ఓన్లీ అన్ అబరేషన్ అండి. ఇట్స్ ఓన్లీ ఐ థింక్ ఇట్స్ ఒక అపోహ ఉంది, ఒక వాస్తవాలు కాదు. సమర్థమైన అనేకమైన కన్వెన్షన్స్ ఉన్నాయి, ఆ కన్వెన్షన్స్ ని పాటిస్తే చాలా బాగుంటుంది. రీసెంట్ ఇన్సిడెంట్స్ దృష్ట్యా కరప్షన్ గానీ, లేకపోతే ఇటువంటి పొలిటికల్ సిస్టమ్ తో కొల్యూడ్ అవడం గానీ, దాని పట్ల కూడా ఐఏఎస్ ఐపీఎస్ లో కొంత ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందా? ఎందుకంటే చాలా మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కరెక్ట్ అండి. ఎప్పుడు ముందు రైట్ ఫ్రమ్ 1956 ఆన్వర్డ్స్ కరప్షన్ కేసెస్ జరుగుతుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. కరప్షన్ లో ఎవరు ఉంటారు, వాళ్ళ గతి ఏమవుతుంది తర్వాత అందరూ కూడా తెలుసు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా. కానీ మీరు ట్రైనింగ్ లోనే ఉండంగానే మీరు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఐ థింక్ అది ఇంకా స్పష్టత రావాలి, ఏ సందర్భంలో చెప్పారు. అది ఒక జనరలైజ్ చేసి మాట్లాడటం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రాపర్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. థ్యాంక్ యూ చంద్రవర్ధన్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తానికి స్పందన ఒక డిబేట్ అయితే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది. ఇప్పుడు ఏ సిస్టమ్ లో అయినా మంచి చెడు ఉంటుంది. రాజకీయ నాయకుల్లో మంచి చెడు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మంచి చెడు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఫీల్డ్ విజిట్స్ అనేవి కలెక్టర్ అంటే ఇంతకుముందు చాలా పెద్ద జిల్లాలు ఉండేవి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా అయితే భద్రాచలం అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నుంచి మీకు ఈ లాస్ట్ కార్నర్ లక్షడిపేట వరకు రావాలంటే 150 కిలోమీటర్ల దూరం, 200 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయాయి. తెలంగాణలో 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు కదా. చిన్న జిల్లాల్లో మీరు ఎక్కడ ఎంత కొట్టి తిరిగినా 50 కిలోమీటర్ లోపే, 30, 40, 50 కిలోమీటర్స్. సో చిన్న ఏరియా వచ్చింది. దాన్ని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేయకుండా ఇప్పుడు వెల్ఫేర్స్ హాస్టల్స్ అయినా, ధాన్యం కొనుగోలు అయినా కలెక్టర్లకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. నాట్ ఓన్లీ కలెక్టర్స్,
డిపార్ట్మెంట్ సెక్రటరీస్ గానీ వాళ్ళు గానీ ఫీల్డ్ విజిట్స్ అన్నవి చేయగలిగితే రేవంత్ రెడ్డి కొందరి అధికారుల తీరు నచ్చితే ఇలాంటి కామెంట్స్ చేశారు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ దాన్ని సమర్థవంతంగా నడిపించాలి, ఆయా శాఖల సెక్రటరీలు నడిపించాలి, మంత్రులకు చీఫ్ మినిస్టర్ కూడా గ్రిప్ ఉండాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తించాలంటే ఒక పర్సెప్షన్ ఉంది, రాజకీయ నాయకులు 100 అనుకుంటే అది బ్యూరోక్రసీ దగ్గరకు వెళ్లేసరికి 20-30% మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనుకుంటే బ్యూరోక్రసీ, ప్రభుత్వం అంటే అంత ఈజీ కాదు, ఫైళ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వేగంగా పరిగెత్తాలంటే అది 2 సంవత్సరాలు కాస్త 3-4 సంవత్సరాలు అవుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ అన్నది ఒకటి రాలేదు. రెండోది అడ్మినిస్ట్రేషన్ పాలసీ పెరాలసిస్ కూడా కనబడుతుంది. అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఐఏఎస్లు కూడా ఐఏఎస్ నాట్ ఓన్లీ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా చాలా లీనియన్స్ గా తీసుకున్నట్టు కనబడుతుంది. అంటే అప్పటి నేతలను అధికారులు ప్రభావితం చేసేవారు, ఇప్పుడేమో నేతలు అధికారులను ప్రభావితం చేస్తారు. డెఫినెట్ గా అంటే మంచి పోస్టింగ్ల గురించి దాని గురించి రాజకీయ నాయకులకి తలొగ్గే అధికారులు చాలా మంది అయిపోయారు. అది ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా ఐఎఫ్ఎస్ లైనా ఎస్ బాస్ అన్న విధంగా ఐఏఎస్ ఎస్ అన్న విధంగా కూడా అయిపోయింది. దానివల్ల ఏమైందంటే జెన్యున్ గా మంచిగా స్ట్రిక్ట్ గా హానెస్ట్ గా ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు ఇది అయితే ఈ పని అవుద్ది సార్, కాకుంటే కాదు అనే వాళ్ళకు కూడా లేదు. ప్లమ్ పోస్టింగ్లు అంటే ఇక్కడ ఏంటంటే మంచిగా సమర్థత ఉన్న వ్యక్తుల్ని కీలక శాఖల్లో కీలకంగా ఎక్కడైతే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఉంటాయో అక్కడ పెట్టితే గనక, అక్కడ పోస్టింగ్లు ఇస్తే గనక డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒక బ్యూరోక్రాట్, ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మీకు పూర్తిగా తనకు కేటాయించిన విధుల్లో పూర్తిగా 100% న్యాయం చేయగలిగే వాళ్ళని ఆ పోస్టులు నియమిస్తే బాగుంటుంది. దీనిలో రాజకీయ నేతలది తప్పు ఉంది. రేవంత్ రెడ్డి అన్న దానిలో వాస్తవం లేదు అని కొట్టిపారేయడం లేదు, ఉంది. ఆయన అంటున్నది జనరలైజ్ గా చేశారు, అందరూ అటువంటి వాళ్ళు అనలేం. బట్ దానిలో ఇటీవల ఫీల్డ్ పర్యవేక్షణ అన్నది మాత్రం కొంచెం తగ్గింది, చూడాలి. అంటే భరత్ అధికారుల తీరుపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయనుకోవచ్చు, అందుకే అధికారులు సరిగ్గా పనిచేయరు. డెఫినెట్ గా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ఒత్తిళ్లు ఉన్నప్పుడు ఇప్పుడు అది జెన్యున్ కేసు అనుకోండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అన్న తర్వాత చాలా మంది ప్రజలు వస్తారు వాళ్ళ దగ్గరికి, ఈ పని ఇవ్వట్లేదు సార్, మాకు పింఛన్ ఇవ్వట్లేదు సార్, పింఛన్ ఇవ్వట్లేదని అనుకోండి, కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పంపిస్తారు. అది నిజంగా వాళ్ళు ఎలిజిబుల్ అనుకోండి, ఇవ్వాలి. లేదండి వీళ్ళు ఎలిజిబుల్ కాదు, వీళ్ళు ఆల్రెడీ రిచ్, లేకపోతే వీళ్ళకి వైట్ రేషన్ కార్డు లేదు, వీళ్ళకు 5 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల మన రూల్స్ ప్రిస్క్రైబ్ కావట్లేదు, వీళ్ళకు నెలకు 5 లక్షల కంటే సంవత్సరానికి 5 లక్షల కంటే ఆదాయ పరిమితి ఉంది, 2 లక్షలే మన ఆదాయ పరిమితి పెట్టుకున్నాం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు చాలా రికమెండేషన్ చేస్తారు, దానిలో ఏది అవుతుంది ఏది కాదన్నది చెప్పాల్సింది ఐఏఎస్, ఎందుకు కాదో చెప్పాల్సింది అదే. ఎందుకంటే రాజకీయ నాయకులకు వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, వాళ్ళకు ఓటేశాం కాబట్టి వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు వాళ్ళ మీద విడవర్చి చెప్పే బాధ్యత ఉంది. సో ఇద్దరు రోల్ ఉంది ఇక్కడ. ఏదేమైనా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కొంత ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. ఎట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక ఇంకా గ్రిప్ సాధించాల్సి ఉంది పూర్తిగా, ప్రభుత్వం అయినా మంత్రులైనా. ఆ గ్రిప్ వస్తే గనక చంద్రబాబు గారు అన్నట్టు మీరు పని చేయకపోతే వాళ్ళకి మెమో ఇష్యూ చేయండి, లేదంటే ఆ తర్వాత అప్పుడు చెప్పిన వినకపోతే ట్రాన్స్ఫర్ చేయండి. సో ఆటోమేటిక్ గా అందరు దారిలోకి వస్తారని ఆయన చెప్తున్నారు. సో చూద్దాం. అంటే చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్ ఆస్తుల కేసు నుంచి మొదలు పెడితే చాలా కేసుల్లో చిక్కుకున్నారు వాళ్ళు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా కొంత ఓవర్గా బిహేవ్ చేశారని చెప్పి రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసి ఓవర్గా బిహేవ్ చేశారని కొద్దిమంది అధికారులు కూడా అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాదంబరి జత్వాని సినీ నటి విషయంలో అరెస్ట్ విషయంలో కూడా ఆ విధంగా చేశారని చెప్పి. సో ఇట్లా హైపర్ గా యాక్టివ్ గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు కేసులో సంజయ్ కూడా అదే విధంగా చేశారు, సిఐడి చీఫ్ కూడా ప్రభుత్వం ఏం చెప్తే అక్కడ చేశారు అన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. పోస్టింగ్ల గురించి లేకపోతే డబ్బుల గురించి దేని గురించి ఇట్లా రకరకాల ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏదేమైనా బ్యూరోక్రాట్స్ ఈ రాజకీయ నాయకుల మధ్య టగ్ ఆఫ్ వార్ అన్నది అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భరత్, ఇంకా నెక్స్ట్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు